ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా 10-15 ఏళ్లు కెరీర్ కంటిన్యూ చేసిన హీరోయిన్లు జస్ట్ బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఈ సీనియర్ హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫామ్ లోకి రావడానికి రెడీ అవుతున్నారు. మరి అనుష్కతో మొదలుపెట్టి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అంటున్న సీనియర్ హీరోయిన్లు ఎవరో చూద్దాం. స్టార్ హీరోయిన్లుగా వరుసగా సినిమాలు చేసి బిజీగా ఉన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని తెలుగులో మళ్లీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. అనుష్క దాదాపు 15 ఏళ్ల పై నుంచి తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉంది. బాహుబలి తర్వాత సినిమాలు స్లో డౌన్ చేసిన అనుష్క తర్వాత భాగమతి, నిశ్శబ్దం సినిమాలు చేసింది. ఆ తర్వాత కూడా బ్రేక్ తీసుకున్న అనుష్క ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ఘాటీ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న ఘాటీతో అనుష్క మళ్లీ ఫామ్ లోకి వస్తుందా లేదా అని వెయిట్ చేస్తున్నారంతా. హీరోయిన్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేస్తోంది సమంత. అయితే ఫ్యామిలీ మ్యాన్ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండి సౌత్ లో సినిమాలు తగ్గించేసింది సమంత. ఆ తర్వాత శాకుంతలం, యశోద, ఖుషి లాంటి సినిమాలు చేసిన సమంత చార్మని మిస్ అవుతూనే ఉన్నారు ఫ్యాన్స్. అయితే మళ్లీ అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ స్టోరీతో మా ఇంటి బంగారం మూవీతో మరోసారి ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తోంది సమంత. 15 ఏళ్లుగా తమిళ్లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ ఉండడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ తో పాటు తెలుగులో మళ్లీ ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నయన్ ఫ్యాన్స్. పొన్నియిన్ సెల్వన్తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన త్రిష ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈ సంవత్సరం ఆల్రెడీ అజిత్ తో 2 సినిమాలు చేసిన త్రిష తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదు. దాంతో తెలుగులో త్రిష మళ్లీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా కూడా 4 ఏళ్ల ముందు వరకు తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో సిరీస్లతో ఎంగేజ్ అయింది. మళ్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా మూవీతో మరోసారి ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తోంది. కీర్తి సురేష్ కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. పెళ్లి చేసుకుని కాస్త గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ లేటెస్ట్ గా తమిళ్లో కొత్త సినిమా మొదలుపెట్టింది. మిస్కిన్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ మూవీ అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేసింది. మరి ఈ సినిమాతో కీర్తి మళ్లీ బిజీ అవుతుందో, తిరిగి ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి. పూజా హెగ్డే కూడా 2-3 ఏళ్ల ముందు వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ మొత్తం హల్చల్ చేసింది. తర్వాత సినిమాలు వర్కౌట్ అవ్వక స్లో డౌన్ అయిన పూజా హెగ్డే తమిళ్లో విజయ్తో జననాయకుడు సినిమా చేస్తోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి థియేటర్లోకొస్తున్న జననాయకంతో మరోసారి ఫామ్ లోకి రావాలని, మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తోంది పూజా హెగ్డే. మరి ఈ సీనియర్ హీరోయిన్ల ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.